పోరాటం ఖనఖనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. మదనపల్లి తెలుగుదేశం స్వర్ణయుగానికి మళ్లీ పునాదులు పడుతున్నాయి. మదనపల్లి నియోజకవర్గం జన హృదయాలను దోచుకున్న టీడీపీ అభ్యర్థి షాజహాన్ బాషాకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ప్రజలే జనాలను కూడగట్టి షాజహాన్ ఆహ్వానించి ఆయన నుదుట వీర తిలకం దిద్దుతున్నారు. పూల వర్షంతో స్వాగతాలు పలికి ఆశీర్వదిస్తున్నారు. మదనపల్లి నియోజకవర్గంలో ఇంతవరకు కని విని ఎరుగని ఈ అరుదైన రాజకీయ ఘట్టానికి అద్దం పడుతూ మా ప్రత్యేక కథనం మన జనసైనిక్ న్యూస్ ఛానల్ వీక్షకుల కోసం. ఆయనొక మాజీ ఎమ్మెల్యే, ఏమాత్రం అహంకారం దరిచేరనీయడు. ఆయనొక అనుభవశాలి, ఎంత మాత్రం ఆధిపత్య ధోరణి కనబడదు. ఆయనొక మైనార్టీ నేత, ఎక్కడ కూడా లౌకిక వాదాన్ని విస్మరించడు. ఆయనొక ఉన్నత భావాలు కలిగిన నేత, అయినప్పటికీ సాధారణ పౌరుడుగా దర్శనమిస్తాడు. ఆయన 15 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే అయినప్పటికీ నేటికి చెక్కు చెదరని ప్రజాభిమాన ధనుడు. గత 20 ఏళ్లుగా మదనపల్లె రాజకీయ యవనికపై ఆయన నాయకత్వం కానీ, ఆయన ఆహార్యం కానీ, ఆయన కలుపుగోరుతనం కానీ, ఆయన చేసిన అభివృద్ధి కానీ, ఆయన ముందు చూపుపై కానీ ఇప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని నమ్మకం, గౌరవం, అభిమానం. అదే ఆయనకు శ్రీరామ రక్ష అయింది. 2024 ఎన్నికల టీడీపీ పోరులో మహామహులను కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు అవకాశం కల్పించే వరకు తీసుకెళ్లింది. విపరీతమైన పోటీ ఉన్న చోట మేలిమి నాయకత్వ ప్రతిభ బయటకొస్తుందంటారు. ఆయన విషయంలో అదే జరిగింది. లెక్కలు, కూడికలు, తీసివేతలు, కూర్పులు, చేర్పులు, సమీకరణాలు, సమీక్షలు, నివేదికలు, సర్వేలు, ఇలా ఒకటేమిటి అన్నింటా ఆయన వైపే నిలిచాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు తోడు అభివృద్ధి కాముకులైన చదువుకున్నవారు, ఉద్యోగులు, మేధావులకు తోడు బీద సాదా కూడా ఆయనకే జై కొట్టడంతో మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆయన్నే వరించింది. ధరిమిలా మదనపల్లె అగ్రశ్రేణి నాయకత్వం కంగుతింది. సహాయ నిరాకరణకు పూనుకుంది. అనేక ఆరోపణలకు తెరతీసింది. లేని విషయాల్ని ఆపాదించడానికి ప్రయత్నించింది. ఫైనాన్షియల్గా వీక్ అని ప్రచారం చేశారు. మైనార్టీ కాబట్టి గెలవలేడన్నారు. తనకు వారి సామాజిక వర్గం ఓట్లే లేవన్నారు. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించినా ఆయన తొనకలేదు. నిండు కుండల నింపాదిగా ప్రజాక్షేత్రంలోకి కదిలాడు. నియోజకవర్గంలో 15 ఏళ్ల క్రితం తను చేసిన పనులు, తన వ్యక్తిగత నాయకత్వ ప్రతిభ, మంచితనం, కుల, మత, ప్రాంత, వర్గ, పార్టీ రహిత సేవ పెట్టని కవచంలా కలిసి వచ్చింది. దానికి తోడు అగ్నికి వాయువు తోడైనట్లు మిలిటెంట్ పార్టీ క్యాడర్ ఆయన్ని అక్కున చేర్చుకుంది, ఆదరించింది, గ్రామాలకు ఆహ్వానించింది, తమ జనాల చేత బ్రహ్మరథం పట్టించింది. దీంతో కేవలం నెల రోజుల్లోనే అన్ని అవరోధాలను అధిగమించి అందరి అభిమాన ధనుడుగా మారిపోయాడు. నేనున్నానని అన్ని వర్గాలకు భరోసా నింపుతూ అసలైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. ప్రత్యర్థి వర్గం డబ్బు మూటలు వెదజల్లినా ఏమాత్రం ఆయన దూకుడు ముందు నిలవలేకపోయింది. కలిసొచ్చే కాలానికి సామెతల జనసేన బీజేపీ దండు వజ్రాయుధంలా కలిసొచ్చాయి. గ్రామాల్లో, మండలాల్లో, వార్డుల్లో తమంత తామే జనాలను కూడగట్టి ఆయన్ని ఆహ్వానించి వీర తిలకం దిద్దారు. పూల వర్షం కురిపించారు. మేము సైతం అంటూ దీవించారు, ఆశీర్వదించారు. మార్చి 26న అభ్యర్థిత్వం ఖరారు అయినప్పటి నుంచి రోజుకు 20 గంటలు శ్రమించడం ఆయనలోని అసాధారణ పోరాట పటిమను బయటపెట్టింది. పార్టీకి కొత్త అయినప్పటికీ భేషజాలకు పోకుండా ప్రతి నేత తలుపు తట్టాడు, సహకరించాలని అభ్యర్థించాడు, కేడర్కు సమన్వయం చేసుకున్నాడు. పార్టీలో కలిసొచ్చే నేతలకు ప్రచార బాధ్యతలు అప్పజెప్పాడు. గత 3 ఎన్నికల్లో వరుసగా గెలిపించిన పెద్దిరెడ్డి పరివారం ఈ ఎన్నిక ఓ లెక్కన గెలుపును ఆపతరమా అన్న ధీమాతో మెల్లమెల్లగా ప్రచారం నిర్వహించ తలపెట్టారు. అయితే నెల రోజుల్లో నియోజకవర్గంలో టీడీపీ ప్రచార హోరు జోరు ముందు ప్రత్యర్థి పార్టీలు మరింత అప్రమత్తమయ్యాయి. ఆయన మాత్రం తన పని తాను చేసుకుపోసాగాడు. కుల సంఘాలను కూడగట్టాడు, మహిళా సంఘాలను మేల్కొలిపాడు, కేడర్కు జవసత్వాలు నింపాడు, యువతను ఆకర్షించాడు, కార్మిక సంఘాలకు నేనున్నానన్నాడు. భవన నిర్మాణ కార్మికులు, ఆటో యూనియన్, ఫోటోగ్రాఫర్స్, టైలర్స్ యూనియన్, లారీ బాడీ బిల్డింగ్ యూనియన్, ఇలా ఒకటేమిటి అన్ని సంఘాలతో భేటీ ఏర్పాటు చేశాడు. జనసేన బీజేపీ క్యాడర్తో సమన్వయం చేసుకున్నాడు. చివరికి కమ్మ సంఘం సైతం తీర్మానం చేసి అతన్ని గెలిపిస్తామంది. కలిసొచ్చే కాలానికి నడుసొచ్చే కొడుకు సామెతల పార్టీ మేనిఫెస్టో సైతం ఆయనకు వరంలా మారింది. అందులోని అంశాలు ఓటర్లను తీవ్రంగా ఆకర్షిస్తున్నాయి. మహిళలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, పింఛన్దారులు, ముస్లిం మైనార్టీలకు తమ పార్టీ మేనిఫెస్టో ఒక వరంగా మారడంతో ఆయన ప్రచారానికి మరింత వన్నె వచ్చింది. పల్లె జనం పులకిస్తోంది. బీసీ వర్గాలు పిడికిలి బిగించి మళ్లీ తమ పార్టీని గెలిపించాలని ప్రతినబూనుతున్నాయి. ఎస్సీ, మాదిగ సామాజిక వర్గం పూర్తిగా వన్ సైడ్ నిలిచింది. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్తో ఆయన సామాజిక వర్గానికి తోడు ఆయన అసంఖ్యాక అభిమాన గడం పెట్టని కోటల పార్టీ విజయానికి తోడైంది. దీనికి తోడు అపర చాణక్యుడు, ప్రతి వ్యూహాల్లో మేటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ పార్లమెంటు అభ్యర్థిగా రావడం కూడా ఆయనకు కలిసి వచ్చింది.
ఎన్ని అనుకూలతలు తోడైనా ఆయన మాత్రం ఇసుమంత అహం చూపడం లేదు. అర్జునుడికి చెట్టు మీద పక్షి కన్ను మాత్రమే కనబడినట్లు తను గెలవాలి, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్నాడు. ఎక్కడ ఏ చిన్నపాటి డిస్టర్బెన్స్ కనబడ్డా అక్కడ వాలిపోయి సమస్య పరిష్కరించి ఎన్నికల కథన రంగానికి సంసిద్ధులను చేసుకుంటూ వెళుతున్నారు. న్యూట్రల్గా ఉండిపోయిన ఎంతో మంది జనాల్ని ప్రభావితం చేసే నాయకుల్ని మళ్లీ యాక్టివ్ చేయించి వారితో కలిసి ప్రచారం చేయటం ఆయన రాజకీయ చాణక్యానికి మచ్చు తునక అని మేధావులు సైతం అంగీకరిస్తున్నారు. రానున్న 10 రోజుల్లో తన వద్ద ఉన్న మరిన్ని అస్త్ర శస్త్రాలను బయటకు తీసి మే 13న జరగనున్న ప్రజా పోరులో పైచేయి సాధించేకి అహర్నిశలు శ్రమిస్తున్న ఆ నిత్య శ్రామికుడే మాజీ ఎమ్మెల్యే టీడీపీ మదనపల్లి నియోజకవర్గ అభ్యర్థి షాజహాన్ బాషా. మదనపల్లి నియోజకవర్గంలో తనకంటూ ఒక ఒరవడి సృష్టించుకున్న నేత, ముస్లిం మైనార్టీలలోనే అత్యంత అరుదుగా ఆ మాటకొస్తే రాజకీయ నేతల్లో మేటిగా నిరూపించుకున్న నేత షాజహాన్. గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజమైన, గెలుపు ఓటమి రెండింటిని రుచి చూసిన నాయకుడు. అందుకే అన్ని వర్గాలతో కలిసిపోయిన విజేత తనకు మరోమారు అవకాశం ఇస్తే మదనపల్లి చరిత్రలో సుస్థిర స్థానం సాధించడానికి, ఆడిన మాటను నిలబెట్టుకోవడానికి గట్టి హామీ ఇస్తున్నారు. తనది ఎప్పుడు ప్రజాపక్షమే అని కుండ బద్దలు కొడుతున్న షాజహాన్ తన రాజకీయ ప్రయాణంలో క్షణక్షణం ప్రజాపక్షం వహిస్తూ కంకణం కట్టుకుని మదనపల్లె అభివృద్ధి కోసం తపిస్తున్న ఈ మాజీ ఎమ్మెల్యేకు మదనపల్లె ఓటరు జై కొడతారా అన్నది జూన్ 4 వరకు వేచి చూడాల్సి ఉంది.